ఈ రెండు ఎనర్జీస్ లో మీ బాడీలో ఏ ఎనర్జీ డౌన్ లో ఉన్నా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు మై డియర్. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మీరు మీ బాడీలో ఎటువంటి ఎనర్జీస్ అనేవి ఉంటాయి, ఈ రెండు ఎనర్జీస్ లో ఏ ఎనర్జీస్ తగ్గడం ద్వారా మనం హెల్త్, మనీ అండ్ కెరియర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం, అండ్ ఏ ఎనర్జీస్ తగ్గడం ద్వారా మన మనీ ఫ్లో అనేది బ్లాకేజెస్ అవుతూ ఉంటాయి అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. మీరు కనుక రెడీగా ఉన్నట్టయితే నెక్స్ట్ మనం ఈ యొక్క వీడియోని నెక్స్ట్ 10 మినిట్స్ అనేది సింగిల్ ఫోకస్ గా వినడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే ఇది ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఫోకస్ గా వింటూ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే రిజల్ట్ అనేది చూడగలుగుతారు. కాబట్టి మీరు మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ రోజు ఒక హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఒక కెరియర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఒక మనీ బ్లాకేజెస్ ఉన్నా, ఒక రిలేషన్షిప్ బ్లాకేజెస్ ఉన్నా, ఈ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో మీరు ఏ ఎనర్జీస్ అయితే డౌన్ లో ఉంటాయో ఆ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక మెన్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మెన్ క్వాలిటీస్ కనుక మీలో ఏది మిస్ అవుతున్నా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందులో ప్రాబ్లం ఫేస్ చేస్తారు? మీ యొక్క పొజిషన్ లో, మీ యొక్క మనీలో, మీ యొక్క మనీ ఫ్లో పెంచుకోవడంలో, మీ బిజినెస్ లో, మీ కెరియర్ గ్రోత్ లో, మీ ఎడ్యుకేషన్ లో, అండ్ మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో గోల్ అనుకోవడంలో, నో చెప్పడంలో, ఈ అన్ని ఏరియాస్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మీరు గనక ప్రాక్టికల్ మైండ్ సెట్ లో ఉన్నారా, లేదా మీ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా, నోట్ చేసుకోండి. మీరు ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ అండ్ ప్రాక్టికల్ మూడ్ లో ఉండలేకపోతున్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క మెన్ క్వాలిటీస్ అనేది డౌన్ లో ఉంటుంటాయి. అండ్ అదే విధంగా మీరు యొక్క గోల్ గురించి ఆలోచిస్తున్నారా, మీరు యొక్క రిలేషన్స్ గురించి ఆలోచిస్తున్నారా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముంగట రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీ యొక్క ఫ్యామిలీ అండ్ మీ యొక్క గోల్. మీరు దేనికి ప్రేరియారిటీ ఇస్తారు? మీ గోల్ ప్రేరియారిటీ ఇస్తారా, మీ ఫ్యామిలీకి ప్రేరియారిటీ ఇస్తారా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే మనీ ఫ్లో తగ్గుతుందో ఈ ఏరియాలో మీరు ఎనర్జీస్ లో మీరు ఎక్కువ ఎనర్జీస్ లో ఉండకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అండ్ అదే విధంగా మీరు ఎక్కువ సెల్ఫిష్ గా ఉంటున్నారా, ఓపెన్ మైండ్ సెట్ లో ఉంటున్నారా, అబ్జర్వ్ చేయండి. మీరు కనుక ఎక్కువ సెల్ఫిష్ గా ఉంటున్నట్టయితే ఈ ఏరియాలో ఈ ఎనర్జీస్ లో డౌన్ లో ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ అదే విధంగా మీరు ఏ విధంగా మీ యొక్క గోల్స్ అచీవ్ చేసుకోవడానికి హార్ష్ గా ఉంటున్నారా, లేదా మీరు సెన్సిటివ్ అండ్ సాఫ్ట్ మైండ్ లో ఉంటున్నారా. మీరు గనక మీ యొక్క బాడీలో ఈ యొక్క హార్డ్నెస్ అండ్ హార్ష్ గా ఉండడం, కోపానికి ఉండడం ఎనర్జీస్ అనేవి మనం చూస్తుంటాం. ఈ ఎనర్జీస్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క మనీ బ్లాకేజెస్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎప్పుడైతే మీ యొక్క మెయిన్ క్వాలిటీస్ ఏవైతే అవి హైలో ఉంటాయో మీ మనీ ఫ్లో అనేది హైలో ఉంటుంది. మీ రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. మీ ఇన్బ్యాలెన్స్ వల్ల రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. మరి అదే విధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మెన్ యొక్క క్వాలిటీ చూస్తాం, ఉమెన్ యొక్క క్వాలిటీస్. ఉమెన్ యొక్క క్వాలిటీస్ వచ్చేసి మీరు ఎక్కువ మీరు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారా, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నట్టే ఫ్యామిలీ అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా ఓపెన్ మైండ్ సెట్, ఏదైనా ఉన్నా వేరేతో మాట్లాడుకోవాలి, చెప్పాలి, అలాంటి మైండ్ సెట్ లో ఉంటుంటారు. అండ్ అదే విధంగా సెన్సిటివ్, చిన్న మాటకి బాధపడడం, నో చెప్పలేకపోవడం. అండ్ అదే విధంగా మనం ఏవైతే గోల్స్ అనుకుంటున్నామో లాస్ట్ మూమెంట్ లో ఫెయిల్ అవుతూ ఉండడం. అండ్ అదే విధంగా మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దాని గురించి ఆలోచనని మనం యాక్షన్ లో తీసుకురాలేకపోవడం. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మన బాడీలో ఈ ఎనర్జీస్ ఏవైతే మిస్ అవుతూ వస్తున్నాయో ఆ మిస్ అయిన ఎనర్జీస్ ని మనం ఈజీగా ఎలా పెంచుకోవాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అండ్ అదే విధంగా మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ అచీవ్ చేయడానికి ఏ ఏరియాలో ఫోకస్ చేయాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అండ్ రిలేషన్షిప్ లో చూసుకున్నట్టయితే మీరు సూపర్ పర్సన్, మీ ఫ్యామిలీలో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, మీ పిల్లల దగ్గర మీ సూపర్ పర్సన్ లో ఉంటారు. కానీ మీ యొక్క మనీ ఫ్లో వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మీలో ఎంతమందికి బల్బాన్ మూమెంట్ అనిపిస్తుంది? ఇఫ్ యు ఆర్ ఏ బల్బాన్ మూమెంట్ కామెంట్ బాక్స్ లో బిఓ అని టైప్ చేయండి. ఎందుకోసం అంటే మై డియర్, ఎప్పుడైతే మీ బాడీలో ఒక ఉమెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉంటాయో మీ రిలేషన్స్ లో సూపర్ పర్సన్, అండ్ మీ యొక్క లైఫ్ లో మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ ఏరియాలో మీరు అచీవ్ కాలేకపోతుంటారు. కానీ రిలేషన్షిప్ లో మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, మీ పిల్లల దగ్గర, మీ అత్తమామ దగ్గర కావచ్చు, మీ తల్లిదండ్రుల దగ్గర ప్రతి ఏరియాలో మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయగలుగుతుంటారు. కానీ ఈ ఏరియాలో వచ్చేసి ప్రాబ్లం ఫేస్ చేయడం గల రీజన్ మీ యొక్క ఉమెన్ క్వాలిటీస్ అనేది హైలో ఉండడం, ఆయన యొక్క మెన్ క్వాలిటీస్ అనేది సప్రెస్ లో డౌన్ లో ఉండడం ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మరి ఈ ఎనర్జీస్ ఎవరిలో ఉంటాయి? ప్రతి ఒక్కరి బాడీలో ఈ టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. బై మెన్ లో ఉంటాయి అండ్ బై బర్త్ ఉమెన్ లో కూడా ఉంటాయి. కానీ బై బర్త్ మనం మెన్ లో వచ్చేసి మనకు సూపర్ పవర్ వచ్చేసి మన ఒక మెన్ క్వాలిటీస్. బై బర్త్ ఉమెన్ యొక్క మెన్ ఒక బాడీలో వచ్చేసి బై బర్త్ ఒక సూపర్ క్వాలిటీస్ వచ్చేసి
మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఉమెన్ యొక్క క్వాలిటీస్ లో వాళ్ళ యొక్క సూపర్ పవర్ ఉమెన్ యొక్క క్వాలిటీస్. కాబట్టి వాళ్ళ ఏ బాడీలో ఏ ఎనర్జీస్ హైలో ఉన్నా ప్రతి ఒక్కరి బాడీలో 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈ 2 ఎనర్జీస్ బ్యాలెన్స్ గా ఉన్న రోజు మన లైఫ్ అనేది ఈజీగా ఫ్లోలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అండ్ అదే విధంగా ఈ రెండిట్లో ఏ ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉన్నప్పుడు మనీ ప్రాబ్లమ్స్, అండ్ అదే విధంగా బిజినెస్ లో ప్రాబ్లమ్స్, అండ్ సేల్స్ లో ప్రాబ్లమ్, నో చెప్పడంలో ప్రాబ్లమ్, ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కనుక మెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉన్నప్పుడు రిలేషన్షిప్ లో ప్రాబ్లం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, మీ కొలీగ్స్ తో కావచ్చు, రిలేషన్స్ ని మెయింటైన్ చేయలేకపోతుంటారు. మీరు కనుక ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ ఇన్బ్యాలెన్స్ ఉన్న ఎనర్జీస్ వల్ల మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా ఇయర్స్ నుంచి మీరు ఎంత ట్రై చేస్తున్నా ఆ ఏరియాలో గ్రో కాలేకపోతూ ఉంటారు. మీరు అనుకున్నట్టయితే ఈ ఎనర్జీస్ వల్ల ఎఫెక్ట్ ఎలా పడుతుంది, ఈ ఎనర్జీస్ వల్ల ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే మీరు ఏదైతే ఫ్లోలో వెళ్ళాలనుకుంటారో వెళ్ళలేకపోతుంటారు. అండ్ అదే విధంగా ఈ 2 ఎనర్జీస్ కనుక డౌన్ లో వచ్చినట్టయితే ఈ 2 ఎనర్జీస్ ఒక ఎనర్జీ టోటల్ సప్రెస్ లో ఉన్నప్పుడు సూసైడ్ థాట్స్ అండ్ నెగిటివ్ ఆలోచన రావడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి ఎనర్జీస్ కి అలవాటు పడడం, అలాంటి క్వాలిటీస్ కు వెళ్తూ ఉంటారు పర్సన్స్. ఎందుకు ఇలా జరుగుతుందంటే 2 ఎనర్జీస్ డౌన్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేషన్స్ లో ప్రాబ్లం, హెల్త్ లో ప్రాబ్లం, రిలేషన్స్ లో ప్రాబ్లం, అండ్ మనీలో ప్రాబ్లం, కెరియర్ లో ప్రాబ్లం. టోటల్ గా ఏమవుతుంది, మీ యొక్క 2 ఎనర్జీస్ అనేవి టోటల్ గా డౌన్ లోకి రావడం జరుగుతుంది. ఈ 2 ఎనర్జీస్ ఎప్పుడైతే టోటల్ గా డౌన్ లోకి రావడం జరుగుతుందో ఇలాంటి మనం గివ్ అప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన మైండ్ సెట్ లో మనం గోల్స్ సాధించలేమేమో, అచీవ్ కాలేమేమో, మన గోల్స్ లో మనం ఎటువంటి ఫోకస్ అని చేయలేమేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి రిపీటెడ్ గా వస్తూ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ చేయడం ద్వారా మన యొక్క మైండ్ సెట్ లో మనం లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళడం, నెగిటివ్ థాట్స్ అనేవి పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మీరు కనుక ఈ యొక్క ఎనర్జీస్ ని, ఇన్బ్యాలెన్స్ ఉన్న ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోకపోయినట్లయితే మీ యొక్క అబ్జర్వ్ చేయండి, మీ యొక్క లైఫ్ లో ప్రతి ఏరియాలో దీని ఇంపాక్ట్ అనేది చూస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్ లో ఉమెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉంటే మీ లైఫ్ లో వచ్చే ఆల్రెడీ మీ లైఫ్ పార్ట్నర్ కనుక మీరు మ్యారేజ్ అయిన పీపుల్ చూస్తున్నట్టయితే ఆల్రెడీ మీ యొక్క వైఫ్ వీటి యొక్క ఎనర్జీస్ కి అపోజిట్ ఉన్న పర్సన్ మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరి బాడీలో అయితే ఎనర్జీస్ ఉల్టా ఉన్నాయో అందులో అపోజిట్ ఉన్న పర్సన్ మన లైఫ్ లోకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మై బర్త్ మీరు మెన్ అయినప్పటికీ మీ బాడీలో ఉమెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉన్నప్పటికీ అపోజిట్ గా మెన్ క్వాలిటీస్ హైలో ఉన్న పర్సన్ మీ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ గా రావడం జరుగుతుంది. మరి ఒక లైఫ్ పార్ట్నర్ మధ్యనే ఇలానే ఉంటుందంటే కాదండి. ఈ యొక్క ఎనర్జీస్ అనేది మీ యొక్క పిల్లలకు కూడా ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో ఏ ఎనర్జీస్ హైలో ఉన్నాయి, ఏ ఎనర్జీస్ వల్ల వాళ్ళ యొక్క పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్, అలాంటి పర్సన్ అట్రాక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పిల్లల యొక్క మైండ్ సెట్ వచ్చేసి మీలాంటి మైండ్ సెట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటారు. మీ యొక్క మీ యొక్క మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీ యొక్క హస్బెండ్ క్వాలిటీస్ లో వాళ్ళు కనుక ఏమైనా మిస్ అవుతున్నట్టయితే వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి బాడీలో ఈ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వల్ల మన రిలేషన్స్ లో ప్రాబ్లం, హెల్త్ లో ప్రాబ్లం, కెరియర్ లో ప్రాబ్లం, ప్రతి ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. ఈ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా మంది డౌన్ లో ఉన్నప్పుడు సూసైడ్ థాట్స్, నెగిటివ్ హ్యాబిట్స్కి వెళ్ళడం, ఈ రెండిట్లో హైలో ఉన్నప్పుడు కెరియర్ లో గ్రోత్, మనీలో గ్రోత్, రిలేషన్స్ లో గ్రోత్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం, అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ చేసుకోవడం, నో చెప్పడం, అండ్ అదే విధంగా దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నారో దాని మీద ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వీటి యొక్క ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ అండ్ మ్యారేజ్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టే ఈ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లల యొక్క మైండ్ సెట్ అండ్ పిల్లల యొక్క భవిష్యత్తు అండ్ తరతరాలకు దీని యొక్క ఎనర్జీస్ అనేవి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు మీ లైఫ్ లో ఈ ఎనర్జీస్ ని, 2 ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మీ లైఫ్ లో ప్రతి ఏరియాలో ఈజీగా గోల్స్ అచీవ్ చేసుకోగలుగుతారు. ఈ 2 ఎనర్జీస్ ని కనుక మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మీరు ప్రతి ఏరియాలో ఫోకస్ చేయగలుగుతారు. మీరు 2 ఎనర్జీస్ ని ఇన్బ్యాలెన్స్ ఉన్న పరిస్థితిలో బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టయితే ప్రతి ఏరియాలో ఫోకస్ ని పెంచుకోగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు ఈ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కంప్లీట్ గా మన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో దీని గురించి 3 అవర్స్ అనేది మాస్టర్ క్లాస్ ఉంటుంది. దాంట్లో ఏ ఎనర్జీస్ ఏంటి, ఏ ఎనర్జీ డౌన్ లో ఉన్నాయి, ఏంటి ప్రాక్టీస్ చేయాలి, ఏంటి మనం తగ్గించకుండా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ఎనర్జీ తగ్గించుకోవాలి, ఏ ఎనర్జీ తగ్గించకుండా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, రెండింటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా మన ఎనర్జీస్ ఎలా పెరుగుతాయి, మరి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఎటువంటి మెడిటేషన్ చేయాలి, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఎటువంటి అఫర్మేషన్ చెక్ చేసుకోవాలి, ఈ 2 ఎనర్జీస్ ని ఫోకస్ గా పెంచడానికి ఎటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అనే విషయాల గురించి కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుంటుంటాం. మీరు కనుక రియల్ గా ఈ వీడియో అగ్రీ చేసినట్లయితే
ఈ ఎనర్జీస్ పెంచుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే జంప్ ఇన్ టు మై అడ్వాన్స్ కమ్యూనిటీ. అండ్ అడ్వాన్స్ కమ్యూనిటీలో దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఈజీగా మీ గోల్స్ అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ అనేది మీ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం, ఏం ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ అదే విధంగా మీరు ఏవైతే ఈ యొక్క బుల్లెట్ పాయింట్స్ ఏవైతే నేర్చుకున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.